ఈ అమ్మాయి కోసం. అయితే చాలామంది వచ్చారంట రాజుగారు. వచ్చినప్పుడు అందరూ ఆడ వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఏం చేయాలని. రా రాజకుమారి ఏమో దండ పట్టుకొని ఉందంట. సో రాజుగారు ఏం ప్రకటించారంటే, వారి ఎదురుగా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందంట, కొలను. సో అది లైక్ 100 meters ఎంతో పొడవు ఉన్నది. తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు ఏంటి అని. సో ఆ రాజుగారు చెప్పారంట, ఎవరైతే ఈ కొలంలో దూకి ఆ చివరి వరకు సక్సెస్ఫుల్గా వెళ్తారో వాళ్ళకి రాకుమానిచ్చి వివాహం చేస్తానని. అంటే అందరూ అనుకున్నారంట అప్పుడు, మరి ఈ మాత్రం దానికైనా ఇంత చాలా ఈజీ సింపుల్ టాస్క్ అనుకున్నాను. అందరూ చాలా ఎక్సైటెడ్ అయిపోయారు, ఈజీ అని చెప్పేసి. తర్వాత రాజుగారు కొద్దిసేపటికి మళ్ళీ వెంటనే, బిఫోర్ యూ స్టార్ట్, గమనించండి, ఈ కొలంలో ఆల్మోస్ట్ ఒక వారం నుంచి ఏ ఫుడ్ లేకుండా క్రొకడైల్స్ ఉన్నాయి అనేసరికి అందరూ ఇంకా నీరసం అయిపోయి, అరే ఎట్లా అని ఇంకా అక్కడ నుంచి నెమ్మదిగా అందరూ వెళ్తూ ఉన్నారంట ఒకళ్ళు. ఆలోపు ఒక అతను టపామని దూకేసాడంట. దూకేసాక అందరూ ఆశ్చర్యపోయారంట, ఏం జరుగుతుంది. అతనేమో అలా ఈత కొట్టుకుంటూ మొత్తానికి అయితే మొసళ్ళన్నీ తప్పించేసుకొని ఆ చివరి దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక రాకుమారి ఏమో పరిగెత్తుకొని వస్తుంది దండ పట్టుకొని. అతనేమంటున్నాడు, రే ఎవరు నేను దోసేసింది. అతను వచ్చే రాజుగారిని చూడలేదు, తర్వాత రాకుమారిని చూడలేదు, కానీ ఎవరో నన్ను దోసేసింది. సో అలాగా మనము వీఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్, రైట్? వీఆర్ హియర్ ఆన్ అవర్ ఓన్, కరెక్ట్? సో మనము దేవుని సన్నిధికి అలా ఎవరో తోసివేస్తేనో బలవంతంగానో రాలేదని నమ్ముతున్నాను అందరు. కాబట్టి శ్రద్ధగా వినండి వాక్యం. సో చూస్తున్నాం కదా, ఇప్పటివరకు ఐ థింక్ మనం 9th chapterలోకి వచ్చినట్టున్నాం, కరెక్ట్? సో దిస్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ విత్ దాట్. ఇక్కడ యూదులు, జ్యూస్, ఇప్పుడు మనకి యేసు ప్రభు అప్పటి వరకు ఎక్కడున్నారు? జెరూసలేంకి వచ్చారు, సినగాగులో ప్రీచ్ చేశారు. తర్వాత అయినా కూడా యూదులు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు క్వశ్చన్? టెల్ us plainly, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పు, నువ్వేనా క్రైస్ట్ అని అడుగుతున్నారు. జీసస్ ఏమన్నా డౌట్ఫుల్గా చెప్పిండా? ఎక్కడన్నా డౌట్ఫుల్గా చెప్పిండా జీసస్? మనకు డౌట్ వచ్చేలాగా చెప్పారా? లేదు కదా. అయినా కూడా ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? సో ఇక్కడ ఒకటి గమనిస్తే, యేసు ప్రభు వారు అప్పటికి, అంటే లోకంలోకి రాకమునుపు కూడా ఎన్నో జరిగినాయి. ఏమేమి జరిగినాయి? మన ప్రాఫెసీస్ చెప్పారు కదా, ప్రాఫిట్స్, రకరకాల ప్రాఫిట్స్ చెప్పారు. చాలా ప్రాఫెసీస్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, కన్యక గర్భవతి కుమారుని కనును, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి? బెత్లెహేంలోనే పుడతాడని, రైట్? అదొకటి. సో తర్వాత రామాలో అంగలార్పులు అనేది ఒకటి, ఒక ప్రవచనం ఉంటుంది. అంటే ఏంటది? దానికి సంబంధించింది ఏంటి? ఎప్పుడు జరిగింది అది? హేరోదు పిల్లల్ని చంపిస్తాడు కదా, అప్పుడు అంగలార్పులు జరిగినాయి. సో ఇలాగా అన్ని ప్రాఫెసీస్ జరుపుకుంటూ వచ్చినాయి. తర్వాత ఇంకొకటి, రాజులు నీ వెలుగులోనికి వస్తారని ఉంది. రాజులు వెలుగులోనికి ఎప్పుడు వచ్చారు? వైజ్ మ్యాన్ వచ్చి ఆరాధించారు కదా యేసు ప్రభు పుట్టినప్పుడు. సో అలాగా తర్వాత ఇట్లా ఎన్నో రకాల ప్రాఫెసీస్ అప్పటి వరకే చూసి ఉన్నారు అందరు, రైట్? అయినా కూడా వాళ్ళకి దే ఆర్ స్టిల్ ఆస్కింగ్ ద క్వశ్చన్, నువ్వైతే స్ట్రైట్గా చెప్పు, ఆర్ యు ద క్రైస్ట్ అని కదా. సో అప్పుడు ఈ అడుగుతున్నారు. అయినా కూడా మనకి అక్కడ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే, దట్ సీమ్స్ టు బి వింటర్ టైం. అప్పుడు జాన్ 10లో జరిగే సిచ్యువేషన్, లేదా జెరూసలేంలో అందరు వచ్చిన టైం అది. తర్వాత అప్పటికే మందిరం కట్టబడింది కదా. తర్వాత సాల్మన్స్ పోర్చ్ అని ఉంటుంది ఒకటి అక్కడ మందిరంలో, అక్కడ ఉన్నాడు జీసస్.
అప్పుడు అందరు ఆయన గుమికూడి చుట్టూ ఉండి అందరు అడుగుతున్నారు అనమాట. దట్ ఈజ్ అ సెట్టింగ్. సో ఆ సెట్టింగ్లో ఆయన చెప్తున్నప్పుడు వీళ్ళందరికీ ఇంకా అర్థం కావట్లేదు, రైట్? సో అప్పుడు యేసు ప్రభు వాళ్ళందరికీ, ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఎంతకాలము మమ్మల్ని ఇలా సందేహపెడతావు, చెప్పు చెప్పు నువ్వేనా క్రైస్తవుని. మీరు ఎప్పుడైనా ఎంతకాలం దేవా అని అడిగారు ఎవరు దేవుణ్ణి ప్రార్థనలు, మీ ప్రార్థనలు? ఫర్ ఎగ్జాంపుల్ హారికా సిచ్యువేషన్, వాళ్ళ అమ్మగారు ప్రార్థనలు, ఎంతకాలం దేవా ఎంతకాలం దేవా. సౌమ్య తీసుకుంటే ఎంతకాలం దేవా ఎంతకాలం దేవా పిల్లల విషయం. నీదేంటి ఎంతకాలం చెప్పు, పర్లేదు చెప్పు. సరే, నువ్వు అడగలేదు ఇంతవరకు ఎంతకాలం దేవా అని? దట్ ఈస్ వెరీ గుడ్. మన బ్రదర్ చిరు తీసుకుంటే ఎంతకాలం దేవా నాకు ఇంకా జాబ్ రావట్లేదు అంటాడు, రైట్? సో అలాగా మనం కూడా ఎన్నోసార్లు ఎంతకాలము ఎంతకాలం దేవా అని అడుగుతూ ఉంటాం, రైట్? కాకపోతే దేవుడు కూడా మనల్ని చాలా అడిగాడు ఎంతకాలం అని. ఏంటో చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓల్డ్ టెస్ట్మెంట్లో తీసుకుంటే ఎక్సోడస్ టైంలో వాళ్ళ అవిధేయత కానీ లేకపోతే రకరకాల మన గాడ్ ద ఫాదర్ డైరెక్ట్గా మోజెస్ని అడుగుతూ ఉంటారు, ఎంతకాలం వీళ్ళు నాతో సణుగుతూ ఉంటారు, రకరకాల విషయాలు, రైట్? సో ఈరోజు మనం చదివిన స్క్రిప్చర్ పోర్షన్ సామ్ 4:2 చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? 3 అడిగాడు కదా అక్కడ. ఏంటో 3 వ్యర్థముగా. ఒకటేంటి? గౌరవము. ఆయన నామాన్ని అగౌరవపరుస్తున్నాం అంట మనం. తర్వాత సెకండ్ది ఏంటి? వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం. థర్డ్ది ఏంటి? మళ్ళీ చదువు. థర్డ్ది ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. నిజమైన వాటిని కాకుండా అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. సో ఇప్పుడు యూదులు కూడా అదే చేస్తున్నారు కదా, వాళ్ళు నిజాన్ని నమ్మట్లేదు, అబద్ధాన్ని వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకున్న అబద్ధాలు ఏంటి? ఓకే, ఇంకా వాళ్ళ అపోహ అది. కానీ వాళ్ళు అబద్ధమైన విషయాలు కొన్ని చాలా వెతుకుతూ ఉన్నారు, వాటినే నిజం అనుకొని నమ్మేస్తున్నారు. వాళ్ళు చేసే ఆ యొక్క సబ్బాత్ కానీ లేదంటే ఇలాంటి రిచువల్స్ అవన్నీ అబద్ధాలే, రైట్? సో దీంట్లోంచి మనము ప్రేమ మీద ఫోకస్ చేద్దాం. ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. వ్యర్థమైన వాటిని మనము చాలా ప్రేమిస్తూ ఉంటాం. చెప్పమంటారా? వ్యర్థమైన వాటిని మనం చాలా ప్రేమిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ, మనం ఫోన్లు తీసుకొని కంటిన్యూగా వాటి మీదనే ఉంటాం, రైట్? అది వ్యర్థమైన పని. తర్వాత మన ఇంక చూస్తే మన ఎక్స్టర్నల్ అపీరెన్స్, అవుట్వర్డ్ అపీరెన్స్. తర్వాత జాబులు వెనక పరిగెడతా ఉంటాం. మనం చేసే పనులన్నీ మానేసి కూడా జాబుల కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక జాబ్ చేస్తూ కూడా ఇంకో దానికోసం ప్రయత్నిస్తాం, రైట్? సో ఇలాగా బట్టలు, నగలు, ఇవన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎంతకాలం వాటిని మనం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు అడుగుతున్నాడు మన క్వశ్చన్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? సో దేవుణ్ణి మనము అడిగే ముందు లేదా దేవుణ్ణి మనము ఏ విషయమైనా క్వశ్చన్ చేసే ముందు మనము ఎంతకాలం నుంచి ఎటువంటి విషయాలని, దేవుడు వద్దన్న విషయాలని కూడా పట్టుకొని వేలాడుతూ ఉన్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు సినిమా పిచ్చోళ్ళు, సినిమా వస్తే జరిగిపోతారు వాళ్ళకి అలా. సో గ్రాడ్యువల్గా డే బై డే మనం గ్రో అవుతున్న కొద్దీ లోకంలో, సరే వేరే వాళ్ళ సంగతి ఏమైనా కూడా, మనము యాజ్ అ చర్చ్, రైట్, మనము దేన్ని ప్రేమించాలి? ఇంకా
His will. యా, సో మనము ఇక్కడ చూద్దాం ఒకటి, జాన్ 5:42 చూద్దాం ఒకసారి. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చదవండి ఇంకా. చదువు. దేవుని ప్రేమ మీలో లేదని చెప్పిండు. మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడల వానికి అంగీకరింతురు. యా, సో ఇప్పుడు దీన్ని కనెక్షన్ ఏంటి? ఇందాక మనం జాన్ 10:24 చూసాం కదా, వాళ్ళు అడుగుతున్నారు యేసు ప్రభు, కానీ యేసు ప్రభు ఆల్రెడీ చెప్పాడు ఇక్కడ, మనం బికాజ్ వీఆర్ నాట్ సీయింగ్ ఇన్ ద రైట్ వే ఆర్ బికాజ్ దే ఆర్ నాట్ సీయింగ్ ఇన్ ద రైట్ వే, దే వర్ అనేబుల్ టు అండర్స్టాండ్, రైట్? సో అలాగే దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎక్కడ? సామ్ 26:8 చూడండి ఒకసారి. సామ్ 26:8. యెహోవా నీ నివాస మందిరమున నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. ఎవరు రాశారు ఇది? డేవిడ్ కదా. డేవిడ్ రాసే టైంకి మరి టెంపుల్ ఉందా? లేదు కదా. బట్ దేన్ని ఆయన రిఫర్ చేసి రాస్తున్నాడు? చర్చ్ అంటే అసలు ఏంటి? మందిరం అంటే ఏంటి? రైట్. సో ఇప్పుడు బెస్ట్ బ్రెయిన్స్ ఈ చర్చా ఈరోజు ఈ టైంలో? ఎస్, దిస్ ఇస్ ద చర్చ్. సో మనము దేన్ని ప్రేమించాలంట? యెహోవా మందిరాన్ని ప్రేమించాలంట. యెహోవా మందిరాన్ని ప్రేమించడం అంటే యెహోవా మందిరంలో ఉన్న మనుషులను ప్రేమించడం. చర్చ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, రైట్? బాడీ ఆఫ్ క్రైస్ట్. సో మనము ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ని ప్రేమించాలంటే అందులో ఉన్న అందరినీ ప్రేమించాలి, ఏ పొరపచ్చం లేకుండా శుద్ధ హృదయంతో ప్రేమించాలి. అది దేవుడు అడుగుతున్నాడు మనల్ని, రైట్? సో అట్లా యెహోవా మందిరాన్ని ప్రేమిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఇదే సామ్స్లో. కోరహు కుమారులు, కోరహు కింగ్ కదా, కోరహు వాజ్ ద కింగ్. వాళ్ళ కుమారులు ఒక సామ్ రాశారు. ఏ సామ్ అది? 42 కాదు, 84. యా, సరే. ఇప్పుడు మందిరంని ప్రేమించాలి లేదా మందిరం గురించి నేను తప్పిస్తున్నాను అని చెప్పబడే సామెత, అదే కీర్తన 84 1-10 చదివితే ఉన్నాయి. ఫస్ట్ 2 వచనాలు చదవండి. ఆగు. లెట్స్ గివ్ టు సంబడి ఎల్స్. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసము ఎంత రమ్యము. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. నా శరీరమును నా హృదయమును ఆనందముతో కేకలు వేయుచున్నదంట, సొమ్మసిల్లిపోతున్నదంట. అసలు చూడండి, దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించారు వాళ్ళు. మన దగ్గర ఉన్నారు మందిరాన్ని ప్రేమించేవాళ్ళు. ఎందుకు? మందిరంలో పదవుల కోసం, లేదా మందిర ప్రాపర్టీస్ని కూడా అమ్మేయడం కోసం. చాలా అలాంటి ప్రేమ కావాలా దేవుడికి? దేవుడు అడుగుతున్నాడు అలాగా. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు దిల్సుఖ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం మేము పెళ్ళైన కొత్తలో. ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలామంది పోలీసులు ఉన్నారు ఆడ. ఏంది పోలీసులు ఉన్నారని చూస్తే ఏదో ఆ ప్రాపర్టీ విషయం ఏదో గొడవ అయిందంట, సంథింగ్ ఏదో, అందుకని పోలీసులు ఉన్నారు. సో ఇట్స్ లైక్ ఎ బిగ్ క్వారల్. సో వాళ్ళు మందిరానికి అన్ని రోజులు వచ్చింది ఎందుకు వచ్చారు? ఆ మందిరం సంబంధించిన ప్రాపర్టీని సొంతం చేసుకుందామని వచ్చారు, రైట్? సో మా అనుభవంలో మేము కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు కూడా ఒక చర్చ్కి వెళ్ళాము. ఆ చర్చ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆ చర్చిలో పాపం ముసలోళ్ళు అందరూ చనిపోయారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమో కొంతమంది మిగిలారు. ఆ మిగిలిన వాళ్ళల్లో సరిగా రానోళ్ళు ఉన్నారు చర్చ్కి. అందులో ఆ బోర్డులో ఉన్నోళ్ళు ఎట్టోకట్ట వాళ్ళకి మరి ఏ దురాశ కలిగిందో తెలీదు. వాళ్ళు కొంతమంది
ఒక 8 మెంబర్స్ ఏమో బోర్డు మెంబర్స్ ఉంటే అందులో 4 మెంబర్స్ కలిసి మిగతా 4 మెంబర్స్ని తీసేశారు బోర్డులోంచి. ఏంటంటే ఏదో రూల్ చూపించారు. తీసేసి ఆఖరికి ఏం చేద్దాం అనుకున్నాడో తెలియదు, కానీ బై గాడ్స్ గ్రేస్ ఆ చర్చ్ ఈజ్ స్టిల్ దేర్. ఆ చర్చ్ ఇంకా యాక్టివ్గా ఉంది, రన్ అవుతుంది. సో వీ డోంట్ నో వై దే ఆర్ కమింగ్ టు చర్చ్, రైట్? సో వీ షుడ్ బీ loving the house of God in such a way that the way God wants us to love, not the way we wanted to do that for our purpose. మన పర్పస్ కోసము, మనకున్న ఎజెండా కోసము చర్చిని ఉపయోగించుకోవద్దు. మనము దేవుని ఆలయాన్ని, మందిరాన్ని దేవుడు చెప్పిన విధంగా, దేవునికి మహిమ కలిగే విధంగా ప్రేమించాలి. అదే కదా ఇప్పుడు సామ్ 4:2లో చెప్పింది. ఫస్ట్ పాయింట్ ఏంటి? నామాన్ని వి షుడ్ నాట్ లెట్ గాడ్స్ నేమ్ డౌన్ ఎనీ టైమ్. సో మనం చర్చిని ఆ విధంగా ప్రేమించాలి. చర్చికి మంచి పేరు తెచ్చేలాగా ఉండాలి. చర్చికి పేరు వచ్చిందంటే దేవుడికి పేరు వచ్చినట్టే. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో అట్లా ఇంకపోతే ప్రావర్బ్స్ 22:11 రజని నువ్వు చదువు. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడు. ఇక్కడ రాజు ఎవరు? మన రాజు, రైట్? సో మై కింగ్, ప్రవీణ్ పగడాల గారి మెసేజ్ ఎక్కడ చూసినా కూడా మై కింగ్ అని చెప్తాం. సో హృదయశుద్ధి మళ్ళీ చదువు ఒకసారి. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడు. హృదయశుద్ధిని ప్రేమించచ్చు. Keep your heart clean when you are speaking something. Do not keep anything which is against God's will in your heart, in your mind, in your souls. అటువంటి మంచి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళకి స్నేహితుడు అవుతాడంట, రైట్? సో ఇప్పుడు అలాంటి హృదయశుద్ధి కలిగిన దేవుని స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, రైట్? సో ఒక వచనం చూడండి హృదయశుద్ధి గురించి, కొండమీ ప్రసంగం, మాథ్యూ 5:22. మాథ్యూ 5:22. But I tell you that anyone who is angry with the brother or sister, చదవండి brother. తెలుగులో చదవండి, కొంచెం బాగుంటుంది. నువ్వు 2 చదివా ఇప్పటికి. సో వెయిట్ ఫర్ అదర్స్. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పినవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 5:22లో ఇది లేదా? బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. అది 6 అన్నా. 6:22నా? ఓకే, 6:1 Beatitudes కదా మీరు చెప్పింది. 5:4. 5లోనే ఉండాలి. బాకీ 5. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు 5:8. శుద్ధి గలవారు ధన్యులు, వారు Yeah. దేవుని చూచి. కొండమీ ప్రసంగంలో ఉంటుంది. సో ఇట్లా, సో మనము హృదయశుద్ధి కలిగి ఉంటే ఎవరిని చూస్తాం? మనము దేవుని చూస్తాం. రోమన్స్ 2:23 చూడండి. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? అంతేనా? 2:23. ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? 2:23. ధర్మశాస్త్రం నందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? సో నవేడేస్ మనము ఎట్లా ఉన్నాం? మన సిచ్యువేషన్, వీఆర్ ఆల్ బంబార్డెడ్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటర్నెట్ కంటెంట్, రైట్? సో ఏమవుతుంది మనకి? బ్యాడ్ కంటెంట్,
పిల్లలకే కానీ పెద్దలకే కానీ అందరికి కూడా ఎన్ని ఫిల్టర్లు వేసినా ఏం చేసినా మనకి ఆఖరికి వీఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. ఒక ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట ఏదో సమ్ కరప్షన్ కేసులో దొరికాడంట. దొరికితే ఆయన్ని ఎవరోళ్ళు ఏసీబీ వాళ్ళ FBI CBI ఏదో ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళే సో FBI ఇక్కడ కదా, అక్కడే ఉంటారు సిఐడియా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారంట. పట్టుకొని ఆయన ల్యాప్టాప్ అంతా సీజ్ చేశారంట. సీజ్ చేసి తర్వాత ఎంక్వైరీ ఉంటుంది కదా, సో బిఫోర్ దట్ వాళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడడం మొదలు పెడితే వాళ్ళకి ఒక ఫుల్ ఫోల్డర్ కనిపించిందంట, బ్యాడ్ కంటెంట్, చైల్డ్ పోర్న్ వీడియోస్ అని. సో అంటే ఎంత చదువుకున్నా ఎన్ని చేసినా కూడా పాపానికి అతీతులం కాదు. సో అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎంత కష్టపడి చదువుకొని ఉంటాడు, రైట్? కరప్షన్కి లోనే అయ్యాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థింగ్ కమింగ్ అవుట్ యాజ్ అ బ్యాడ్. బట్ ఆన్ టాప్ ఆఫ్ దట్, సో ఇలా ఉంది, ఇలాగా చదువు అంటే మన ఇండియాలో చదువు అనేది బాగా చెప్తారు, చెప్పిస్తారు, వెనకబడతారు, చదువుకోమంటారు పేరెంట్స్ కానీ అన్నీ. అంటే దట్ సొసైటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ బిల్ట్ టు మేక్ ఎవ్రీబడి టు స్టడీ వెల్, బట్ దేర్ మోరల్ క్యారెక్టర్ ఈజ్ నాట్ బిల్ట్. సో ఫర్ దాట్ వీ నీడ్ టు బీ విత్ గాడ్. దేవుని దగ్గర ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, దేవుడు చెప్పే విధంగా మనము ప్రేమించాలి. చర్చిలో ఉన్న మనము ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అందరిని, మిగతా వారిని కూడా, బయట వాళ్ళని కూడా, నాన్ బిలీవర్స్ని కూడా మనం ప్రేమించాలి. సో వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ హౌ టు లవ్ అదర్స్ అనేది. సో ఇట్లా ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించిన హౌ యూ నీడ్ టు లవ్ అండ్ వాట్ యూ నీడ్ టు లవ్, వాట్ యూ షుడ్ నాట్ లవ్. సో దీస్ ఆర్ ఆల్ ద కంటెంట్స్ రిలేటెడ్ టు లవ్, రైట్? దేవుడు అడుగుతున్నాడు, ఎంతకాలం? వాట్ ఆర్ వి లవింగ్? ఫర్ హౌ లాంగ్? సో దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఆన్సర్స్. సో కీప్ ఇన్ మైండ్ దట్ వాట్ ఎవర్ వీ రెడ్ టుడే ఫ్రమ్ Psalm 4:2 మన రెస్పాన్సివ్ రీడింగ్లో కూడా చదివాం, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తాము. సో మనము వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా కావలసిన దాన్ని, దేవుడు అడిగిన దాన్ని ప్రేమించి మనము మన లైఫ్లో ముందుకెళ్ళాలి దేవునికి మహిమకరంగా. ఆల్రైట్, సో ఇఫ్ యూర్ ఆల్ బ్యాక్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. దుఃఖం గురించి మాట్లాడదాం. సో 1 Samuel chapter 16. సో 1 Samuel ప్రవక్త తెలుసు కదా అందరికీ. Samuel ప్రవక్త was bridging between King Saul and King David, right? And who is the other prophet who was bridging between King David and King Solomon? Nathan. Okay, సో ఇప్పుడు మనము లెట్స్ ఫోకస్ ఆన్ సాడ్నెస్, దుఃఖము. ఎవరు దుఃఖపడుతున్నారంటే ఇక్కడ 1 Samuel 16:1 అనుకుంటా. 16:1. God said unto Samuel, How long wilt thou mourn for Saul, seeing I have rejected him from reigning over Israel? Fill thine horn with oil, and go. I will send thee to Jesse the Bethlehemite, for I have provided me a king among his sons. సో ఇక్కడ మనము ఏం చూస్తున్నాం? ప్రాఫెట్ శామ్యుయల్ ఈజ్ సాడ్. ఎందుకు? సౌల్ చనిపోలేదు ఇంకప్పుడు. సౌల్కి వెళ్ళి చెప్పేశాడు. సరే 15
అదే 15th చాప్టర్లో చూస్తే ఐ థింక్ ఫస్ట్ 10 వర్సెస్లోనే ఉంటుంది. సౌల్కి వెళ్ళి చెప్తాడు. సౌలు ఐడియల్గా ఏం జరుగుతుంది కింగ్షిప్లో, కింగ్ తర్వాత కింగ్ సన్ మళ్ళీ కింగ్ అవుతాడు కదా. సో కాకపోతే శామ్యుల్కి ఏమో దేవుడు చెప్పాడు, హీఈస్ నాట్ క్వాలిఫైడ్, గో తీసేసేయనని ఆయన చెప్పేసి నీ సంతానం ఇంకా అవ్వదు, సో వేరే వాళ్ళని అనాయింట్ చేయాలని చెప్పాడు ఆల్రెడీ. 15 చాప్టర్లో ఉంటుంది చూడండి అది. సో అయితే అక్కడ శామ్యుల్ వెళ్ళి చెప్పేశాడు సౌల్ గారికి. ఆయన సమౌ హీ మేనేజ్డ్, బట్ కింగ్ ముందులో ఈయన ప్రాఫిట్ కాబట్టి హీ స్టూడ్ ఫర్ గాడ్ అండ్ హీ టోల్డ్ రైట్. బట్ హీ ఈజ్ స్టిల్ సాడ్ వెన్ యూ కమ్ టు 16th చాప్టర్. వై హీ సాడ్? ఎందుకు విచారంగా ఉన్నాడు ఆయన? అరే రాజు ఆయన అసలు ఎందుకు తీశారు ఆయన్ని? 15th చాప్టర్లో ఉంటుంది. ఎందుకు తీశారు ఆయన్ని, కింగ్ సాల్ని? ఎందుకు తీశారంటే అవిధేయత చూపించాడు. ఏంటి అవిధేయత? శామ్యూల్ రాకముందే వాళ్ళకి అమాలకైట్స్కి ఫైట్ జరిగింది కదా 15th చాప్టర్లో. ఫైట్ జరిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ కంప్లీట్గా చంపేయమని చెప్తే ఈయన కొంచెం సొంత పెత్తనం బ్రెయిన్ వాడేసి చంపకుండా వచ్చేస్తాడు. సో అంటే ఏంటి, బేసికల్గా దేవుడు చెప్పింది చేయలేదు. ఒకసారి మనకి దేవుడు చాలా విషయాల్లో కొన్నిటికి అప్పటికప్పుడే మనకి తెలియదు ఎందుకు అలా చెప్తున్నాడు, ఎందుకు చేయమంటున్నాడు. వాక్యపరంగా కూడా కొన్ని మనకు తెలియదు, చదివినా కూడా ఎందుకు చేస్తున్నాము మనకు రీజనింగ్ తెలియదు. బట్ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి అంతే. దట్స్ హౌ యూ ఒబే గాడ్. ఈవెన్ మన పిల్లలు కూడా కదా, వాళ్ళకి అర్థం కాదు చాలా వరకు మనం చెప్పేవి. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేయరు, రిసిస్ట్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ఒకటే చెప్తాం. ఈవెన్ మా పిల్లలకు కూడా చెప్పింది చేయి, ముందు జస్ట్ ఫాలో, బీ ఏ గుడ్ సన్, బీ ఏ గుడ్ డాటర్, చెప్పింది చేయి అని చెప్తాం మనం. అంటే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, లాయల్టీ, ఒబేయింగ్. బట్ ఇక్కడ కింగ్ ఏం చేశాడు, సాల్ గారు, ఆయన ఒబే చేయలేదు. ఒబే చేయకపోయేసరికి ఆయన తీసేయమన్నారు. శామ్యూల్ వెళ్ళి చెప్పాడు, కానీ శామ్యూల్ ఇంకా బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు శామ్యూల్తో. మళ్ళీ చదవండి ఇప్పుడు శామ్యూల్ 16:1. And the Lord said unto Samuel, How long wilt thou mourn for Saul, seeing I have rejected him Yeah. from reigning over Israel? ఎంతకాలం నువ్వు బాధపడతా ఉంటావు, నీకు వేరే పని చెప్పే కదా చేయాలి నువ్వు అని చెప్తున్నాడు. సో గాడ్ రిమైండింగ్ టు మూవ్ ఆన్. సో ఇక్కడ మనం ఒక నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా ఎన్నో రకాల సాడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, మన లాయల్టీ సరిగ్గా లేకను మనం ఎన్నో రకాలు ఏదో చేసి ఉంటాం పాతకాలంలో. అవన్నీ మనం గుర్తుపెట్టుకొని వాటినే పట్టుకొని బాధపడమంటున్నాడు దేవుడు? లేదు. దిస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హియర్. దుఃఖంలో ఎంతకాలం ఉంటాం మనం? సో కాబట్టి పాతవి గతించను, క్రొత్తవాయను. దేవునిలో చూడాలి, చూసి ముందుకెళ్ళాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తూ వెళ్ళాలి, రైట్. సో ఇక్కడ శామ్యూల్కి ఎంతకాలం దుఃఖిస్తావు, మూవ్ ఆన్, గో. మన దావీదుని పట్టుకరా, ఆయనకి అభిషేకం చేయాలి నువ్వు అని చెప్తుంది దేవుడు. సో ఇప్పుడు శామ్యూల్ గారు ఏం చేశారు, ఆయన డైరెక్ట్గా వెళ్ళి జెస్సీ దగ్గరికి వెళ్ళిపోయి, జెస్సీ ఎవరు, డేవిడ్ వాళ్ళ డాడీ కదా, యెషయా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నీ కొడుకుని తీసుకురా అని అనలేదు ఆయన. కాకపోతే అప్పుడు ఒక ప్లాన్ చేశాడు ఆయన. ఏమని, ఆయన ఒక బలి అర్పిస్తున్నా అని చెప్పేసి యెషయాని పిలిచారు, నువ్వు నీ కుటుంబంతో వచ్చేసి ఇక్కడికని, రైట్. అప్పుడు యెషయా గారు వచ్చారు. ఆయన ఏం చేశారు, ఆయన పిల్లలందరినీ పట్టుకొచ్చారు. ఆయనకి ఎంతమంది పిల్లలు? యా. సో ఐ డోంట్ నో అబౌట్ డాటర్స్. సన్స్ అయితే 7 కొన్ని దగ్గరలో ఉంది, కొన్ని వర్షన్స్లో 8 కూడా ఉంది. ఇప్పుడు ఎనీవే, సో 8 అయితే 8 అయి ఉండొచ్చు, అందులో ఒకళ్ళు చనిపోయి కూడా ఉండొచ్చు. బట్ వాటెవర్, డేవిడ్ ఎవరు చిన్నోడు అందరికంటే. సో మీకు గుర్తునే వాళ్ళ పేర్లు, జెస్సీ కుమారుల పేర్లు. నో, జెస్సీ సన్స్, ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, జేకబ్స్ సన్స్, రైట్. సో నేను చెప్తాను, నేను నోట్ చేసుకొచ్చాను. చిన్న
ఇంకా సండే సండే ఉన్నాయి. మాకు డేవిడ్ ఒకటే తెలుసు. డేవిడ్ ఒకటే తెలుసు last. డేవిడ్ లాస్ట్ అని తెలుసు అందరికీ, కరెక్ట్. సో కాకపోతే నేను రాసుకొచ్చాను, నేను చదివాను వాటిని ఎక్కడ అంటే ఇలా ఆ? ఇలా ఈలాబ్ గారు, ఈలాబ్ గారు, షిమియా, ఎలియాబు ఫస్ట్. ఎలియాబు, అమీనదాబా, ఎలియాబు, అమీనదాబు, షిమియా, షమ్మా. షమ్మా అంటే అది ఇంగ్లీష్లో షిమియా అని ఉంటుంది. ఇంకెవరున్నారు, ఓజేమో అని ఉంటుంది ఒకటి. నేను యాక్చువల్ రాసుకున్నా అనుకున్నా, నేను రాయలేదు వాటిని. సరేలే. కానీ డిస్టర్బ్ చేసావా? సో మొత్తానికైతే 7 ఉన్నారు ఆయనకి, 7, ఈయన లాస్ట్. ఆయన అందరినీ తీసుకొస్తున్నాడు. వాళ్ళందరూ కూడా చాలా దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్, రైట్? వాళ్ళని ఫస్ట్ చూడగానే శామ్యుయల్ హిమ్సెల్ఫ్ ఫెట్, ఓ దిస్ ఇస్ ద కింగ్. అసలు మీకు ఒక విషయం తెలుసా, సాల్ని కూడా కింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ ఆయన చూసి ఆహా ఇంత మంచి ఒడ్డు పొడుగు అని చెప్పేసి పాటలు పాడి కీర్తనలు చేశారు, రైట్? సో అంటే ఏంటంటే మానవులంగా మనము ఏం చూస్తాం, అవుట్వర్డ్ అపియరెన్స్, రైట్? వాళ్ళు కూడా అలా, ఈవెన్ శామ్యుల్ కూడా అలాగే అనుకున్నాడు. ఫస్ట్ ఆయన రాంగ్లోనే ఆయన చూసేసి అరే ఇంత బాగుంది, హీఈస్ ద వన్ అనుకున్నాడు. బట్ వెన్ ఈ ప్రే టు గాడ్, దేవుడు చెప్పేసాడు నో, హీఈస్ నాట్ ద వన్. నెక్స్ట్ ఇంకొకళ్ళు, అలాగ అందరినీ తీసుకొచ్చాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్. సో దెన్ అప్పుడేం అడిగాడు శామ్యుల్ గారు, అయ్యా జెస్సీ డూ యూ హ్యావ్ ఎనీ మోర్ అని అడిగాడు. అడిగితే అప్పుడు జెస్సీ గారికి గుర్తొచ్చింది. జెస్సీ గారు డేవిడ్ని ఎంతలా పట్టించుకోలేదంటే, చిన్నోడు జనరల్గా చిన్నోళ్ళు అంటే ప్రేమ ఉంటుంది, బట్ ఆయన ఎలాగంటే అసలు పట్టించుకోలేదు. ఉన్న పనులన్నీ వేరే వాళ్ళకి మంచి మంచి పనులన్నీ పెద్దవాళ్ళకి చెప్పేసి చిన్నోడిని మాత్రం గొర్రెలు కాసుకురాపోరా అన్నారు. ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ బయటే ఉండేవాడేమో చూడబోతే గొర్రెల దగ్గర, ఎందుకంటే గొర్రెలు అప్పట్లో కాసినప్పుడు ఎక్కడికో తీసుకెళ్లేవాళ్ళు, వాటికి ఏదో మంద మొత్తం కట్టేసి నైట్లు ఆడే పడుకొని రగులు. సో మనం గొర్రెల కాపుల గురించి విన్నాం కదా, మనం జీసస్ పుట్టినప్పుడు కూడా ఎలా ఉన్నారు సిచ్యువేషన్. సో అలా ఉండేదన్నమాట. సో అందుకని ఆయన ఇంట్లో మనిషిని కూడా ఆయన గుర్తించట్లేదు, అంతలా ఉంది ఆయన పరిస్థితి. బట్ శామ్యుల్ అడిగినప్పుడు గుర్తొచ్చి, ఓ మావాడు ఇంకోడు ఉన్నాడు, సరే అని పోయి పంపించి మనుషులను పంపించి తీసుకొచ్చినప్పుడు అప్పుడు దేవుడు శామ్యుల్తో కన్ఫర్మ్ చేశాడు, దిస్ ఇస్ ద వన్ హూమ్ ఐ వాంట్ టు మేక్ కింగ్. ఎందుకు చేశాడు? దావీదు ఎవరు? దావీదు, దేవుడు ఏం చెప్పాడు దావీదు గురించి? వాట్ టెస్టిమనీ గాడ్ హ్యాస్ గివెన్. హృదయానుసారుడు. ఎస్, హృదయానుసారుడు. అంటే హృదయానుసారుడు అయినందువల్ల ఏం తెలుస్తుంది? వాట్ ఈస్ ద డెఫినేషన్? హృదయానుసారుడు అంటే ఏంటి అసలు? దేవుడు ఆలోచన ప్రకారం నడుచుకున్నాడు. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, రైట్? సో దేవుని హృదయాన్ని ఎరగడం అంటే దేవుడు ఏం చెప్తాడో అవన్నీ కూడా ఈయనకి అర్థమవుతాయి. రిసెప్షన్ చాలా బాగుంటుంది. మనం రేడియో ఫ్రీక్వెన్సీ రిసెప్షన్ ఎలా సెట్ చేస్తాం, అలా సెట్ చేసినప్పుడు చాలా క్లియర్గా అర్థం అవుతుంటుంది, లేదంటే గరగర వస్తుంది. సో కాబట్టి అర్థం కావు. మనం అందరం కొంచెం గరగరలా ఉంటాం, రైట్? బట్ డేవిడ్కి అవి హృదయానుసారుడు కాబట్టి అవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతాయని దేవుడికి తెలుసు. సో దేవుడు ఎన్నుకున్నాడు అలాగా. సో ఈ దుఃఖంలోంచి బయటికి రావాలి నువ్వు, కాబట్టి డేవిడ్ని నువ్వు కింగ్ చేయమని చెప్తాడు. సో అట్లా శామ్యుల్తో దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఇలాగా, బయటకు వచ్చేసే అని. సో ఇది దుఃఖానికి సంబంధించింది. ఇంకొక కాంటెక్స్ట్ కూడా ఉంది. మీకు ఐజాక్ తెలుసు కదా, ఐజాక్ వాళ్ళ అమ్మ పేరేంటి? శారాకి ఎప్పుడు పుట్టాడు ఐజాక్? చిరు, యూ నీడ్ టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళింది అనుకున్నప్పుడు పుట్టాక ఏమంటారు చూసేవాళ్ళు? మనవడన్నా పర్వాలేదు, మునిమనోడు అంటారు, రైట్? సో అంత ఆ ఏజ్లో పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకొని ఎంతో ఎక్కువ ప్రేమించి ఉంటుంది కదా సారా. సో ఆమె చనిపోయినప్పుడు ఐజాక్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ సాడ్నెస్, రైట్? బట్ అదే టైంలో దేవుడు ఇంకో మార్గాన్ని చూపించాడు. ఎలా ఆయన సాడ్నెస్ని ఎలా అడ్రస్ చేశాడు దేవుడు?
రిబ్కా ద్వారా, హూ ఇస్ రిబ్కా? ఐజాక్స్ వైఫ్. ఐజాక్స్ వైఫ్, ఎస్. సో వాళ్ళ తమ్ముడా కూతురు. సరే, చుట్టమే వాళ్ళకి. కాకపోతే ఆమె, మనకు బైబిల్లో ఉంది యాక్చువల్గా, ఆమె వచ్చినందువల్ల ఈయన దుఃఖాన్ని తీసివేయగలిగిందట. సో దేవుడు అలా అడ్రస్ చేస్తూ ఉంటాడు మన దుఃఖాలు ఏదున్నా కూడా. సో అట్లా మనం ఎప్పుడూ కూడా దుఃఖపడకుండా మనం ముందుకు జరగాలి, ముందుకు పోతూ ఉండాలి. దేవుడు చెప్పిన వాటిని చేసుకుంటూ, మనకి దేవుని హృదయానుసారంగా, తర్వాత శుద్ధ మనస్సుతో చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేస్తాడు దేవుడు. రైట్. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా ఇంకొక ఇది మనము ఇండియాలో చూసే ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కార్లోనే దేంట్లో వెళ్తున్నాం, మనకంటే ముందు ఆటో కానీ, నేనైతే లారీలు చూసేవాడిని ఎక్కువ. నన్ను చూసి అడవకరా అని రాసి ఉండేవాళ్ళు వెనక. తర్వాత ఇంకొకటి అదొకటి. తర్వాత ఇంకోటి ఉంటుంది, మీ ఏడుపులే మా ఆశీర్వాదాలు. అసలు నవ్వుకునేవాడిని, అరే ఏడుపులు అంటాడు, ఆశీర్వాదం అంటాడు. అంటే ఏంటంటే బేసికల్గా తర్వాత కొంచెం డీప్గా చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, జనరల్గా ఒకళ్ళని చూసినప్పుడు మనోళ్ళు ఈర్ష్య పడతా ఉంటారు కదా, అసూయ, తెలిసి. సో ఇలాంటి పరిస్థితుల గుండా నన్ను చూశాడు. నేను కొత్త లారీ కొనుక్కున్నాను, నువ్వు ఏడబాకు, లేదా నేను కొత్త ఆటో కొనుక్కున్నాను, నువ్వు ఏడబాకు. సో ఇలాగా మీ దుఃఖములు మాకు ఆశీర్వాదములు అని ఉంటాయి. సో అలా అంటే మనము అయితే మనం అలా చేయమనుకుంటా, అలా అనుకోము. బట్ మనం చెప్తాం ఎవరికైనా ఏదైనా, కంగ్రాట్స్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. నేను యాక్చువల్గా ఈ మెసేజ్ చూడడం, అంటే ఇది చెప్పాలి లేదా దీని గురించి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా నాకు క్వశ్చన్ అనమాట, ఎంతకాలం ఈ గ్రీన్ కార్డ్ గురించి వెయిట్ చేయాలి, ఎంతకాలం? మా క్వశ్చన్ అది మన ప్రేయర్ ఐటమ్స్లో ఉంటుంది కదా. సో అలాగా అనుకుంటా మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ నేను ఇంటర్నెట్లో వేరే వేరే మెసేజ్లు చూసినప్పుడు కానీ, రకరకాలుగా చూసినప్పుడు, దిస్ ఇస్ హౌ గాడ్ వాజ్ టాకింగ్ టు మీ. నేను యాక్చువల్గా మన రాజ్ బ్రదర్ ఇట్లా నేను ఉండట్లేదని చెప్పకముందే, ఐ థింక్ 2-3 వీక్స్ క్రితం నుంచే, మాది మొన్న ఏప్రిల్లో కరెంట్ అయింది కదా. సో కరెంట్ అయింది కదా, వస్తుందేమో ఇంకెంతకాలము, అయిపోయిందిలే అనుకున్నా. కానీ మొన్నే మే 14 ఏమో మళ్ళీ నెక్స్ట్ మంత్ బులెటిన్ వచ్చింది, డేట్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. డేట్స్ వెనక్కి వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఎంతకాలం దేవా అని అనిపించింది. సో ఐ వాజ్ గోయింగ్ త్రూ ఎ లాట్. సరే ఇప్పటికైనా అయిపోద్దేమోలే, ఇంకా ఎన్నాళ్ళు ఐటీ నుంచి బయటకు వచ్చేయాలి, పిల్లలకి గ్రీన్ కార్డులు ఉంటే బాగుంటుంది. సో ఇలాగా ఎంతకాలం అని నన్ను నేనే క్వశ్చన్ వేసుకుంటూ ఈ మెసేజ్కి ప్రిపేర్ అయ్యాను అనమాట నేను. సో అట్లాగే ఇప్పుడు సాడెన్గా ఉన్నాను కదా, నేను దుఃఖపడుతూ ఉన్నట్టే కదా. సో బట్ గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్, మూవ్ ఆన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో అట్లా ఎన్నో రకాలుగా మన దుఃఖాన్ని దేవుడు అడ్రస్ చేసేవాడుగా ఉంటున్నాడు. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్కడో చూశాను ఇంటర్నెట్లో, ఎవరో ఒక ప్రీచర్ అంట విజిట్ చేశాడంట ఇండియా నుంచి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి జనరల్ హోటల్ అకామిడేషన్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇచ్చారంట. అకామిడేషన్ ఇచ్చినప్పుడు ఆయన హోటల్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక యంగ్స్టర్ని చూసినప్పుడు వాడు ప్రాబ్లీ హీఈస్ వర్కింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫీస్ అనుకుంటా, ఫ్రంట్ ఆఫీస్ సెక్యూరిటీనో. చూసినప్పుడు సాడ్గా ఉంటే ఈయన పాస్టర్ గారు లోపలికి వెళ్ళి సార్ లగేజ్ పెట్టి మళ్ళీ బయటకు వచ్చాడంట. వచ్చి ఆ కుర్రోడు కనపడితే అడిగాడు, ఏంటి వై ఆర్ యు సో సాడ్, ఏమైంది అని అంటే అతను ఓపెన్ అప్ అయ్యాడు. లవ్ ఫెయిల్యూర్ అంట, ఆ అమ్మాయి తనతో లేకుండా వెళ్ళిపోయిందట. ఇప్పుడు వెళ్ళిపోయేసరికి ఈయన ఏ రోజుకి ఆ రోజు ఇలా చనిపోవాలి అలా చనిపోవాలి అని సూసైడల్ టెండెన్సీస్తోని బాధగా ఉన్నాడు. బాధగా ఉంటే
ఈ పాస్టర్ గారు ఇంకా మనమైతే ఏమంటాం చెప్పండి, మనమైతే ఏమంటాం? సో మన పాస్టర్ గారు ఏం చేశారంట, సరే అని ఇంకా ఆయన చేతుల్లోకి చేతులు తీసుకొని ఐ టోటలీ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అని చెప్పి కొన్ని కంఫర్టింగ్ వర్డ్స్ చెప్పి ఆయనకు ఒక బైబిల్ ఇచ్చి, బైబిల్ చదువుకో, గాడ్ విల్ టాక్ టు యూ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఇటువంటి దుఃఖానంతా కూడా తీసేస్తాడు దేవుడు అని చెప్పి వెళ్ళిపోయాడంట. సో మళ్ళీ అదే పాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ వచ్చాడంట. ఫర్ సమ్ రీజన్ అదే హోటల్ ఇచ్చారు, అక్కడ ఉన్నాడు. బట్ ఈసారి ఆయన చాలా సంతోషంగా అనిపించిందట. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి అడిగాడంట, ఏమైంది, వై ఆర్ యూ సో హ్యాపీ నౌ, యు ఆర్ లుకింగ్ సో సాడ్ దట్ టైమ్ అని అంటే, అప్పుడు చెప్పాడంట, నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను, దేవుడు నాతో మాట్లాడాడు. సో అప్పుడు సీ హౌ ప్రీచర్స్ ఆర్ పాస్టర్స్ విల్ డూ ద థింగ్స్ అండ్ హౌ గాడ్ యాక్చువల్లీ లీడ్స్ దెమ్. సో దిస్ ఇస్ ఆల్ అన్ప్లాన్డ్, రైట్? ఈవెన్ నోబడి నోస్. పాస్టర్ గారికి తెలియదు, ఆ పిల్లోడికి తెలియదు, బట్ నౌ హీ ఈజ్ ఏబుల్ టు మూవ్ ఆన్, రైట్? సో అలా దేవుడు మన దుఃఖాలని ఎన్నో రకాలుగా అడ్రస్ చేసేవాడుగా ఉంటున్నాడు. సో మనము ఎవరి మీద హోప్ పెట్టుకోవాలి? యా. సో బై ద వే ఇక్కడ ఉన్నాయి నా జెస్సీ సన్స్ పేర్లు. ఎలియాబు, అబీనాదాబు, షమ్మా, నతానియేల్, రద్దై, ఓజేము. ఒక వీళ్ళు గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇన్ కేస్. సో ఓకే. సో మనకి అప్పుడు సో అట్లా అవుట్వర్డ్ అపియరెన్స్, ఇన్వర్డ్ అపియరెన్స్ గురించి అది అనుకోవద్దు. మంచిగా ఉన్న వాళ్ళందరినీ వదిలేసి దేవుడు ఎవరిని చూపించాడు? లాస్ట్లో ఈ చిన్నోడిని చూపించాడు దేవుడు. సో ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, నా పెళ్ళికి ముందే అనుకుంటా. ఎవరు చెప్పారంటే, ఎవరో చెప్పారు, ఎవరు గుర్తులేదు కానీ నాకు ఏం చెప్పారో గుర్తుంది. ఎర్రచెమలు మంచివి కావు, కాటేస్తే చాలా పవర్ఫుల్గా, నల్లచెమలు అయితే పర్లేదు ఏమనవు, అవి కాటయ్యవు అని. అది తర్వాత అర్థమైంది అనమాట నాకు. అంటే ఎర్రగా కనిపించేవాళ్ళు బయటికి ఐ డోంట్ నో, బట్ సో అట్లా అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ని ఫోకస్ చేయొద్దు అని చెప్పారు ఆ పెద్దోళ్ళు ఎవరు. సో యా, సో దట్స్ అదొకటి గుర్తొచ్చింది నాకు. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ప్రేమ గురించి అయిపోయింది, తర్వాత దుఃఖం గురించి అయిపోయింది, తర్వాత థర్డ్ ఫెయిత్ గురించి చూద్దాం, విశ్వాసం గురించి. సో నెక్స్ట్ రాజు గారు మీరు చదవండి, మార్క్ 9:19. మార్క్ 9:19 చదవా నువ్వు? ఓకే, నెక్స్ట్ నువ్వు చదవ అయితే. యా, ఓకే. ఎవరైనా? అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండిని వారితో చెప్పాను. ఓకే. సో కెన్ ఎనీబడి రిమెంబర్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్? ఈ నేపథ్యం, దట్స్ ద కీ. బట్ వాట్ ఈస్ ద సెట్టింగ్? టు అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సెట్టింగ్. చుట్టూ అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, దాన్నే తెలుగులో అయితే నేపథ్యం అంటారు. సో ఇంగ్లీష్లో కాంటెక్స్ట్ అంటారు. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ టువర్డ్స్ దట్ వర్డ్స్? మోగదయం పట్టిన కుమార్ని జీవితం దగ్గర తీసి తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు శిష్యులు దగ్గర తీసుకెళ్తే శిష్యులు దాన్ని తొలగించలేరు. ఇంకా వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? అప్పుడు దేవుడి దగ్గర తీసుకొస్తే దేవుడు మనం ఏం చేద్దామని శిష్యులు దేవుణ్ణి అడుగుతారు, వాట్ షుడ్ బి డన్ ఫర్ దిస్ సిచువేషన్. అప్పుడు దానికంటే ముందు ఏం జరిగింది? కొంచెం ముందు, జస్ట్ కొంచెం ముందు. శిష్యుల్ని హీల్ చేయమని అడిగినప్పటికీ వాళ్ళు చేయలేకపోతారు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు శిష్యులు పిలిచి మేము చేయలేకపోతే మీరు ఎలా చేస్తారు అంటే
యా. సో అది అంటే శిష్యులేమో కిందుండిపోయారు, యేసుప్రభు ఏమో తన ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఏం కొండది? రూపాంతరం. ట్రాన్స్ఫిగరేషన్, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు కదా. సో అక్కడ తీసుకెళ్ళి దేవుడు రూపాంతరం చెంది వాళ్ళకి కనిపించాడు. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు కిందకి వచ్చినప్పుడు అక్కడ ఒక సమ్ కైండ్ ఆఫ్ గలిబిలి జరుగుతుంది. ఎవరో అతను దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చాడు, అతను ఇష్టం వచ్చినట్టు గాయం చేసుకోవటం, కాల్చుకోవటం, లేదంటే ఎలా చేస్తున్నాడని హీల్ చేయమని అడుగుతున్నప్పుడు యేసుప్రభు కిందకు వచ్చి ఏం అడిగారు క్వశ్చన్? విశ్వాసము లేని తరము వారలారా. ఎవరినన్నాడు? శిష్యులు అన్నాడు. చుట్టూన్న వాళ్ళు కాదనింది, శిష్యుల్నే అన్నాడు. సో శిష్యులు ఆయనతో పాటు అప్పుడు దాకా ప్రతిరోజు ఉన్నోళ్ళే, వాళ్ళని పట్టుకొని యేసుప్రభు ఈ మాట అని చూడండి. ఎంత ఒక రకంగా చెప్పాలంటే అది, అరే మేము నీతో ఇన్ని రోజులు ఉన్నాయి, మమ్మల్ని అలా మాట అనేసి అనుకోవచ్చు వాళ్ళు, లేదా ఎందుకు చేయలేకపోయాము అని వాళ్ళు మదన పడవచ్చు వాళ్ళు. బట్ ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే విశ్వాసము లేని తరము వారులారా. విశ్వాసం లేదంట వాళ్ళకి, విశ్వాసం లేకనే చేయలేకపోయారని చెప్తారు. సో మనకి చాలా కార్యాలు చేసినప్పుడు యేసు ప్రభు నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను, ఇలాగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా, ఏ పని చేసినా కూడా. సో అట్లా యేసు ప్రభు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పైన పెట్టి చూపించాడు అందరికీ. సో ఇక్కడ ఏంటంటే శిష్యులు అదే విశ్వాసము తక్కువ కావడం వలన కొంచెం చేయలేకపోయారు ఆ పని. అక్కడ అలా అడిగాడు అనమాట, విశ్వాసం లేని తరం వారలారా అని. సో ఇప్పుడు మనము చర్చ్ కదా, చర్చ్లో మనం చిన్నప్పటి నుంచి విశ్వాసంలో పెరిగాము. చాలామంది మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒక్కోసారి విశ్వాసం గురించి మాట్లాడితే చర్చ్లో ఉన్న వాళ్ళకంటే కూడా నాన్ బిలీవర్స్ ఎక్కువ విశ్వాసం చూపిస్తారు దేవుడి మీద, ఎస్పెషల్లీ జీసస్ మీద, రైట్? నేను చిన్నప్పుడు మా ఊర్లో సండే స్కూల్కి వెళ్ళేవాడిని కదా. మాకు సండే స్కూల్ అంటే ఎవ్రీడే ఉండేది, ఈవినింగ్. మా చర్చ్ పాస్టర్ గారు ప్రతిరోజు పిల్లల్ని పిలిచి, స్కూల్ పిల్లల్ని, ఎందుకంటే ఆయన హెడ్ మాస్టర్, ఆయన భార్య అక్కడ సైన్స్ టీచర్. సో వాళ్ళకి మేము ఎవ్రీడే కనపడతాం కాబట్టి మేమందరం నేను రాలేదనుకో, ఎందుకు రాలని తెల్లారు అడుగుతారు. సో చచ్చినట్టు వెళ్ళేవాళ్ళం అందరం. సో వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఎవరో వచ్చారు ఊళ్ళో, అంటే వేరే వాళ్ళు హిందూస్, వాళ్ళు ఎప్పుడు రారు చర్చ్కి. సో వాళ్ళు వచ్చి కానుకేసి వెళ్ళారు. అప్పుడు పాస్టర్ గారు ఎందుకు కానుకేసి వెళ్ళింది, ఏమో వాళ్ళ విశ్వాసం దేన్ని అనుకున్నారో వాళ్ళు, ఏదో జరిగి ఉండొచ్చు మంచి, వాళ్ళు విశ్వాసంగా వాళ్ళు అనుకున్నది తీసుకొచ్చి ఇచ్చారు అని అనుకో. సో అట్లా ఎన్నో సంగతులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో విన్నా నేను ఈ మెసేజ్, ఒక చర్చ్ ఉందంట చిన్న సబర్బ్ ఏరియాలో. ఆ ఏరియాలో చర్చి పక్కనే వీళ్ళు మన ఉంటాయి కదా, ఇయర్లీ రెన్యువల్ జరుగుతూ ఉంటాయి కదా బ్రాందీ షాపులు. ఈ బ్రాందీ షాపులు ఒకటి పక్కన పెట్టారంట కొత్తగా. పెట్టేసరికి ఈ చర్చి వాళ్ళందరూ చాలా డిస్టర్బ్ అయిపోయి సరే అని ఇంకా ప్రేయర్ చేశారంట. పెద్దలందరూ కలిసి చర్చిలో అందరూ ప్రేయర్ చేస్తే, ఐ థింక్ అది క్లోజ్ టు వైజాగ్ అనుకుంటా, ఆ హుద్ ఏదో తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఈ కొత్తగా పెట్టిన షాప్ ఎగిరిపోయిందంట. ఎగిరిపోయేసరికి వీళ్ళు బ్రాందీ షాప్ ఓనర్లు వాళ్ళు ఏం చేశారు, వచ్చి అరే మీరే ఏదో చేశారు, మీరు ప్రార్థన చేసి ఉంటారు ఈ షాప్ పోవాలని, ఇదేం ఎగిరిపోయింది అని వాళ్ళు ఎక్కువ బలంగా విశ్వాసంగా బాధిస్తున్నారంట. వీళ్ళేమో అయ్యా లేదయ్యా మేమేం చేయలేదు, మేము అట్టానమయ్యా అని. సో ఇప్పుడు చూస్తే ఎవరు ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు? సో అలాగా వాళ్ళు దే ఆర్ నాన్ బిలీవర్స్, వాళ్ళ విశ్వాసం చూస్తే కూడా అప్పుడప్పుడు మనం నేర్చుకోవాలనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో ఇలాగా విశ్వాసం లేని తరం వాళ్ళతో వాళ్ళు డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అయి ఉండి కూడా వాళ్ళు చేయలేకపోయారు. అలా యేసు ప్రభు వాళ్ళని క్వశ్చన్ చేశాడు. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది చెప్పాలంటే, ఒకటి
ఒక ఫ్లైట్లో వెళ్తా ఉంటే టర్బులెన్స్ వస్తూ ఉంటాయి కదా, టర్బులెన్స్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ టర్బులెన్స్ వచ్చినప్పుడు అందరూ భయపడిపోయి గందరగోళంగా అయిపోతుంటే అక్కడ ఒక పాప ఉందండి, ప్రాబ్లీ టీన్ అనుకుంటా. ఆ అమ్మాయి మాత్రం చాలా కూల్గా ఏదో పుస్తకం చదువుకుంటుందండి. సరే ఈ టర్బులెన్స్ అంతా అయిపోయాక అమ్మాయి అని చెప్పి వీళ్ళందరూ ఆ అమ్మాయిని చూసి పక్కన ఉన్న ఆవిడ అడిగిందంట, వై ఆర్ యూ సో అన్టెన్స్డ్ ఎట్ ఆల్, చాలా పీస్ఫుల్గా ఎలా ఉండగలిగావు అని అడిగితే ఆ అమ్మాయి అన్నదంట, దగ్గరండి అని చెప్పి చెవిలో, పైలట్ మా డాడీ అని చెప్పింది. సో ఆ చిన్నపిల్ల పైలట్ వాళ్ళ డాడీ అయినప్పుడు ఆమె అంత అంత పీస్ఫుల్గా ఉండగలిగితే మన డాడీ ఎవరు? మనం ఎలా ఉండాలి? సో దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ ఎగ్జాంపుల్. సో మనం ఎంత పీస్ఫుల్గా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, అసలు ఏ టెన్షన్ లేకుండా ఉండాలి. కాబట్టి ఈ కాంటెక్స్ట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ వీ షుడ్ నాట్ లుక్ అరౌండ్ ద. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు ఏం చేశాడు? చుట్టూ చూసి మునిగిపోయాడు, రైట్? సో దట్ షోస్ ద ఫెయిత్ ఇన్ లెసర్ గ్రేడ్. సో మనము అలా దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ లెట్స్ కమ్ బ్యాక్ టు జాన్ 10:24. ఎంతకాలము యూదులు అడుగుతున్నారు కదా, మాకు చూపించయ్యా స్ట్రైట్ ఫార్వర్డ్ అని. అదే మీరు జాన్ 10 చదవండి పూర్తిగా. జీవాన్ని ఇచ్చేది నేనే, సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చేది నేనే జీవాహారమై ఉన్నాను, నేనే వెలుగు, సత్యము, జీవము. జాన్లో మనం చూసిన బైబిల్ స్టడీ ఇప్పుడు ఫస్ట్ 10 చాప్టర్లు చాలా చూసాం, రైట్? బట్ who are unable to believe him are asking so many questions like this. But what we should do? Should we ask, why am I going through so much of pain? But should we look unto God? Should we be in sad? Should we be like loving ungodly things? Right? We should not. We should love what God asked us to do. We should examine ourselves, what to be loved, where we are. Am I sad? We should check ourselves, and we need to check our faith. What is my faith level? ఎంతగా నేను విశ్వసిస్తున్నాను దేవుణ్ణి అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మనం. సో అట్లాగా జాన్ 10 చదవండి, ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి అందులో. సో అట్లా మనము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము దేవునిలో చూసుకుంటూ, దేవుడు చెప్పిన విధంగా ప్రవర్తించుకుంటూ, ఆయన ప్రేమించమన్నదాన్ని ప్రేమించుకుంటూ విశ్వాసంతో ముందుకెళ్ళాలి. May God bless this word. Let's pray. Thank you, Lord. Thank you.